హాయ్ వ్యూవర్స్, నమస్తే. వెల్కమ్ టు శ్రీని. మనతో ఉన్నారు ప్రముఖ శ్రీరావు గారు. మేడం నమస్తే అండి. నమస్తే అండి. తిరుమల తిరుపతి దేవస్థానంలో మద్యం సీసాలు కలకలం రేపిన సంఘటన మనకు తెలిసినదే. అయితే దానికి సంబంధించి నిన్న పోలీసులు కొంతమంది అరెస్ట్ చేశారు. దాని గురించి ఒకసారి విశ్లేషిద్దామండి. దాని మీద అంటే వైసీపీకి సంబంధించిన వాళ్ళు, సాక్షికి సంబంధించిన రిపోర్టర్లే ఇది చేశారు అని ఆధారాలతో సహా తీసుకుని వచ్చి ఇది అరెస్ట్ చేశారు. అసలు ఎలా దిగజారిపోయింది వైఎస్ఆర్సీపీ పార్టీ పరిస్థితి. ఈ రోజున రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వేలెత్తి చూపించడానికి ఏమీ లేవు. అంతా సవ్యంగా నడుస్తుంది. అక్రమ అరెస్టులు లేవు, అన్యాయంగా మరి ఏదైతే దాచుకోవటాలు లేవు. ఎవరైనా సరే ప్రశ్నిస్తే వాళ్ళ మీద థర్డ్ డిగ్రీ ఇవ్వటాలు లేవు. అర్ధరాత్రి తలుపులు పగలగొట్టి గోళ్ళ దూకెళ్ళి అరెస్టులు చేయటాలు లేవు. ప్రశాంతంగా జరిగిపోతుంది. మరి ఏం చేయాలి? ఏ విధంగా వీళ్ళ మీద రివెంజ్ తీర్చుకోవాలి, ప్రజల్లో అసంతృప్తి తీసుకురావాలి అనేది ఎజెండాగా పెట్టుకుంది వైఎస్ఆర్సీపీ పార్టీ. అదే కనిపిస్తుంది. ఎక్కడ చూసినా ఈ రోజున రాష్ట్రంలో ఏదో ఒక ఎలిగేషన్ తీసుకురావటం, కూటమి ప్రభుత్వం మీద ఈ బురదలో ఉన్నాళ్లే బురద చల్లటం, మళ్ళా వీళ్ళ మీద బురద చల్లుతున్నారని చెప్పి నిన్న రోజా లాంటి వాళ్ళు మాట్లాడటం. ఇంకా ఏ విధంగా ఆలోచించుకోవాలి? సాక్షాత్తు సాక్షి ఛానల్ కు సంబంధించిన వ్యక్తి, భూమన కరుణాకర్ రెడ్డి అనుచరుడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితులు, వాళ్ళకేమో స్నేహితులు. ఏ విధంగా మనం ఆలోచించుకోవాలి? సహచరులు, సన్నిహితులు. ఒకవైపు భూమన సహచరుడు, ఇటు జగన్మోహన్ రెడ్డి సన్నిహితుడు. మరి వీళ్ళు చేసిన ఈ కార్యక్రమాలు, ఆ మద్యం సీసాలు ఖచ్చితంగా సీసీ కెమెరాలు క్లియర్ గా దొరికిపోయారు దొంగలు. ఈ రోజున పోలీసుల దగ్గరకు వచ్చి మరి పోలీసులు పట్టుకొస్తే వాళ్ళు చెప్పే సమాధానం ఏంటి? ఎవరో ఏమంటే వేస్తానని కదా, మరి తెలియాలి అది కూడా. వీళ్ళు ఏం కార్యక్రమాలు చేశారు, మరి ఆ చుట్టుపక్కల మరి గతంలో మరి వాడెవడో తాగుబోతాడు వచ్చి మన గుడెక్కాడు. అవును, జగన్మోహన్ రెడ్డి గంజాయి బ్యాచ్ అని ప్రజలు ఆ రోజే చెప్పారు. మరి ఇన్ని రకాలుగా వీళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డి గారు సొసైటీలో ఒక రకమైన అలజడిని సృష్టించడానికి చాలా ప్లాన్లు వేస్తున్నాడు. ఇక్కడ ఒకటేనండి, ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో గతంలో భూమన కరుణాకర్ రెడ్డి ఎన్ని రకాల డ్రామాలు ప్లే చేశాడు. అక్కడ ఒక విగ్రహం ఉంటే, శనీశ్వరుడి విగ్రహం, అది వెంకటేశ్వర స్వామి విగ్రహం అని పట్టించుకోకుండా పక్కన పడేశారని ఒక ప్రాపకాండ లేవదీశాడు. దాని గురించి మళ్ళా మనకేంటి, ఉన్న సమస్యలు గాక, ప్రజల పరిపాలన గాక, ఈ ఏదైతే గుడికి సంబంధించిన అన్ని విషయాలు కూడా చూసుకోవటం కాక, దీనికి మళ్ళీ సమాధానం చెప్పుకుంటూ అసలు ఆ విగ్రహం ఎక్కడి నుంచి వచ్చింది, అది ఎవరు తయారు చేయించారు, ఎవరు చేయించుకున్నారు, అసలు ఎందుకు అక్కడ ఉందనేది చెప్పవలసిన పరిస్థితి. పూర్తి వివరాలు ఇచ్చాక గొంతులో వెలగపండు అడ్డం పడింది భూమన కరుణాకర్ రెడ్డికి. సైలెంట్ గా ఆగిపోయాడు. మళ్ళా తర్వాత ఎవరో ఒక అతను భక్తుల క్యూ లైన్ లో సెల్ఫీ వీడియో తీసి ఇంకేముంది చైర్మన్ రావాలి రావాలి అని చెప్పి పరిచాడు. వెంటనే సోషల్ మీడియాలో పోస్టు, ఎవరు చేశారు, ఎలా చేశారు, ఫోన్ పర్మిషన్ ఎవరు ఇచ్చారు, అసలు మీరు వీడియో ఎందుకు రికార్డ్ చేశారు, ఏం చెప్పాడు, నాకు జ్వరం వచ్చింది, ఏదో ఆవేశంలో పాలిస్తారని చెప్పేసి వెంటనే ఏదో పెడతారని చెప్పేసి అరిచానని. సంబంధం ఉందా? సరే, అది బాగుంది. ఇక్కడ సోషల్ మీడియాలో పోస్ట్ చేయాల్సిన అవసరం ఏంటి? మరి ఇన్ని రకాలు ఎవరు అంటే బ్యాక్ ఉన్నది ఎవరంటే భూమన కరుణాకర్ రెడ్డి. అంటే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టని వీళ్ళు ఈ భంగం కలిగించే విధంగా చేస్తున్న ఈ కార్యకలాపాలు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారి మీద వీళ్ళు ఏ విధంగా ఉద్దేశపూర్వకంగా కావాలని చెప్పేసి కొన్ని పనిగట్టుకొని చేస్తున్న కార్యక్రమాలు క్లియర్ గా అర్థమవుతున్నాయి మనకు. విత్ ప్రూఫ్స్ తో దొరికిపోతున్నారు. అంటే వాళ్ళే చేసింది కాకుండా ఈ భూమన కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తి వెళ్ళి స్పెసిఫిక్గా ఆ స్పాట్లో ఇది సిచ్యువేషన్ ఎలా ఉంది అని చెప్పి ఏ విధంగా చెప్తున్నాడండి వీళ్ళు చేసింది. కాకపోతే సతీష్ కుమార్ పరకామణి కేసులో ఎవరైతే కేసు నమోదు చేసిన వ్యక్తి ఫస్ట్ నవంబర్ 7వ తారీఖున విచారణకు వచ్చాడండి. నవంబర్ 14వ తారీఖున మళ్ళీ అతను రమ్మన్నారు. తిరిగి వచ్చే టైంలో అనుమానాస్పదంగా రైల్వే ట్రాక్ మీద శవమై పడి ఉన్నాడు. విత్ ఇన్ మినిట్స్ అవర్స్ లో నువ్వు వెంటనే ప్రెస్ మీట్ పెట్టి ఇదిగో కూటమి ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలి అని ఏ విధంగా అంటావు? ఆ రోజున గోవుల విషయాల్లో నేను వద అనలేదు వ్యధ అన్నానని ఈ మాట మార్చడం, నాలుక మడతేయటం అంటారా, మాట మార్చడం అంటారా, ఫ్లేట్ ఫిరాయించడం అంటారా, మొత్తం ఆ క్రెడిట్ అంతా వీళ్ళకే.
ఈ రోజున ఈ మద్యం సీసాలు ఏదైతే ఉందో వాటిని విపరీతంగా అక్కడ వేయటం, దొరికిపోవటం, దొరికిన వాళ్ళు ఎవరు అంటే ఎవరి అనుచరులో సహచరులో మనకు తెలిసిపోవటం, వీళ్ళు ఈ రోజున మళ్ళీ నాలుగు ఖర్చుకోవటం, తేలు గుట్టిన దొంగల్లాగా సైలెంట్ గా ఉండిపోవటం. ఇప్పుడు రమ్మనండి భూమన కరుణాకర్ రెడ్డిని బయటికి, ఏం సమాధానం చెప్తాడు? వాళ్ళు వచ్చిన కార్ ఎవరిది, ఆ కార్ నెంబర్ ఎవరిది, వాళ్ళు ఎవరెవరితో కాంటాక్ట్ అయి ఉన్నారు, ఈ రోజున తీయాలి వాళ్ళ ఫోన్ నెంబర్లు. అవును, ఇప్పుడు ఫస్ట్ తీయాల్సింది మద్యం కుంభకోణం కంటే ముందు ఇదిగో ఈ రోజు దొరికిన దొంగల ఫోన్ కాల్ డేటా తీయమనండి. అదే దాంట్లో దొరికిన ఒక వ్యక్తి ఫోను దాచిపెట్టేసి అసలు విచారణకు సహకరించట్లేదని చెప్పి కూడా పోలీసు అధికారులు చెప్తున్నారు. మరి ఈ రోజున మనం చూసాం, నిన్న మద్యం కుంభకోణానికి సంబంధించిన ఫోన్లన్నీ ఒక చోట చేర్చి వీళ్ళు పగలగొట్టడం కానివ్వండి, వాటిని ఏ విధంగానైనా సరే లేకుండా చేశారు. కానీ గూగుల్లో ఇట్లా కొడితే అట్లా వచ్చింది అన్నట్లుగా మనకి ఇప్పుడు ఈ రోజున కమ్యూనికేషన్ స్కిల్స్ పెరిగినాయి, అదే విధంగా పరిజ్ఞానం పెరిగింది, దాంతో బయటకు తీశారు. ఇప్పుడు ఒక్కొక్కరికి గజ గజ వణుకు. ఇప్పుడు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ ఎందుకు పెడతారు అంటే ఇది రాకూడదు, తిరుమల తిరుపతి రాకూడదు, ఇంకొకటి రాకూడదు, ఇంకొకటి రాకూడదు. ఈ రోజున పెద్ద పెద్ద అక్షరాలతో ఈనాడులో మరి మిథున్ రెడ్డి ఆస్తులు, వైఎస్ అవినాష్ రెడ్డి ఆస్తుల గురించి కూడా వచ్చింది. మరి ఇవన్నీ బయటకు రాకుండా ఉండాలంటే వీళ్ళు విపరీతంగా ఈ 10 ఏళ్లలో ఎంపీలుగా గెలిచిన తర్వాత ఎంత దోచుకున్నారు. 550% మిథున్ రెడ్డిది, 474% అవినాష్ రెడ్డిది వృద్ధి రేటు పెరిగింది. అభివృద్ధి చేయమంటే వీళ్ళ ఆస్తులు వృద్ధి రేటు పెంచుకుంటున్న వీళ్ళని మరి ఏం చేయాలి చెప్పండి? ఇట్లాంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఒక రాష్ట్రాన్ని వీళ్ళు 30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లి ఈ రోజున ప్రజలు వీళ్ళకి మంచి గుణపాఠం చెప్పి పక్కన పడేసినా కూడా కుక్కతో ఒక వంకరలాగా ప్రవర్తిస్తున్న వీళ్ళ బుద్ధి చాలా ఘోరంగా ఉంది. ఖచ్చితంగా ఈ రోజున కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. వీళ్ళ ఆలోచనలు ఇంత ఘోరంగా ఉండటానికి చర్యలు తీసుకోపోవటమే కారణం అనేది ప్రజల నుంచి వస్తున్న వాయిస్. ఎందుకు వాళ్ళ మీద వెంటనే చర్యలు తీసుకోవట్లేదు, ఎందుకు కేసు నమోదు చేయట్లేదు, ఎందుకు వీళ్ళ మీద చర్యలు తీసుకుంటే ఇంకొకరు అట్లాంటి ఆలోచన చెయ్యరు కదా అని ఎంత పరితేగింపండి అది అసలు. బాటిల్ మీరు కారులో పెట్టుకుని వచ్చి తిరుమల తిరుపతి దేవస్థానం అక్కడ ఏదైతే మన దీని దగ్గర ఒక మనం ఏదైతే మనం కొన్ని ఉంటాయో ఈ గెస్ట్ హౌసెస్ స్వామివారి అక్కడ తీసుకొచ్చి వేశారు అంటే ఏం చేద్దామని, ఎవరి మీద ఆ నింద మోపడానికి అంటే ఇంకేముంది, తిరుమల తిరుపతి పవిత్రత దెబ్బతీసిన కూటమి ప్రభుత్వం అని చెప్పటానికే కదా. అంతే కదా. మరి వీళ్ళ సాక్షి ఛానల్ నిన్న లోకేష్ గారు వెళ్ళొచ్చినట్లున్నారు వాయిదాకి. వీళ్ళు ఎన్నిసార్లు వీళ్ళకి బుద్ధి రాదు. ఈ రోజున సాక్షి ఛానల్ ఏదైతే ఆ పేపర్ ఉంది అబద్ధాలు రాయటానికి, అబద్ధాలు చెప్పడానికి, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు చేయటానికి, ఈ రోజున దానికి సంబంధించిన వ్యక్తి కూడా దీంట్లో ఉండడానికి కారణం మరి వైఎస్ఆర్సీపీ పార్టీ మరి ఎలాంటి ఎత్తుగడలు వేస్తుంది. అదే వాళ్ళే చిత్తైపోతున్నారు. ఈ రోజున దొరికిపోతున్నారు దొంగలు. ఖచ్చితంగా కఠినమైన చర్యలు ఉండాలి అనేది ప్రతి ఒక్కరు ఈ రోజున కోరుకుంటున్నారు. రైట్ అండి, నమస్తే.